హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఆకాశవాణి కథామాలికకి స్వాగతం. నేను మీ అర్చన. ఇవాల్టి కథ భార్యలే భవితకి భరోసా. ఓ చిన్న కామెడీ కథ, చాలా బాగుంటుంది. రచన ద్విభాష రాజేశ్వరరావు గారు. మరి మొదలు పెట్టేద్దామా? పొద్దుట 11 గంటలకి బ్యాంకులో డబ్బు డ్రా చేసుకుని ఇంటికి తిరిగి వెళ్ళిపోతూ ఉంటే, ఒరే రాజు, అలా మొహం తిప్పుకొని వెళ్ళిపోతున్నావేంట్రా, లోపలికి రా అంటూ కేక వినిపించింది. సన్యాసరావు వాడి ఇంటి గేటు దగ్గర నిలబడి నన్ను రమ్మన్నట్టుగా చెయ్యి ఊపుతున్నాడు. నా పని అయిపోయింది. ఈ మెంటరోడికి దొరికిపోయాను. వీడు నన్ను పిప్పర్మెంట్ బిళ్ళలా చప్పరించేయడం ఖాయం అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం అబే ఏదో ఆలోచనలో ఉన్నాను, నేను చూడలేదు అని అంటూ ఒక వెర్రి నవ్వు ముఖానికి పులుముకుంటూ రోడ్డు దాటొచ్చి వాడితో పాటు వాడి ఇంట్లోకి నడిచాను. సన్యాసరావు, నేను విశాఖపట్నంలో ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేసి 4 ఏళ్ల క్రితం రిటైర్ అయ్యాం. అప్పటి నుండి వాడు ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా ఏవేవో పనికిమాలిన విషయాల మీద రీసెర్చ్ చేస్తూ ఆ ఫలితాలు దిక్కుమాలిన స్థానిక దినపత్రికలో వ్యాసాలుగా రాస్తున్నాడు. అలా కూర్చో అంటూ వరండాలో కుర్చీ చూపించి ఎదుటి కుర్చీలో తాను కూర్చుంటూ, నిన్న కంచుడక్క పేపర్లో నా వ్యాసం చూసావా? మన దేశ ప్రగతి కుంటుపడడానికి అసలు కారణం కనిపెట్టి ఆ వ్యాసంలో రాశాను. పరిశోధనకి నాకు 10 నెలలు పట్టింది అని అన్నాడు. నేను ఇంకా చూడలేదురా. దేశ ప్రగతి కుంటుపడడానికి ముఖ్య కారణాలు ఉత్పత్తులు తగ్గిపోవడం, అవినీతి పెరిగిపోవడం ఇలాంటివే కదా అంటూ ఉంటే, నా మాటలకి అడ్డుపడుతూ పైకి కనపడే కారణాలు అవే అనుకో కానీ అని మాటలు ఆపి అటూ ఇటూ చూసి తర్వాత గొంతు తగ్గించి, అసలు కారణం మన దేశంలోని భార్యలు అన్నాడు. భార్యలా అంటూ వాడి వంక ఆశ్చర్యంగా చూశాను. అవును, భార్యలే. వాళ్ళు వాళ్ళ భర్తలతో నిత్యం అకారణంగా గొడవ పెట్టుకునే అసలు కారణం అంటూ ముక్తాయించాడు. ఓ పిచ్చివాడిని చూసినట్లు వాడి వంక చూసి, భార్యాభర్తల మధ్య గొడవలకి దేశ ప్రగతి కుంటుపడడానికి సంబంధం ఏమిటి అంటూ అడిగాను. అదే అసలు కిటుకు. వివరంగా చెప్తాను విను. మన దేశంలో సాధారణంగా భార్యలు పిల్లలు పడుకున్న తర్వాత భర్తతో పడక మీదకు చేరే సమయంలోనే దెబ్బలాటలు మొదలు పెడతారని ఓ మలయాళ రచయిత రాశాడు. నా పరిశోధనలో కూడా అదే తేలింది. ఈ దెబ్బలాట టాపిక్ని బట్టి 2 గంటల నుండి 4 గంటల వరకు సాగే అవకాశం ఎంతైనా ఉంది. భర్తని ఆ దెబ్బలాట తర్వాత బుర్ర పాడైపోయి తెల్లవారుజామున 3 గంటలకో నిద్రపడుతుంది. మళ్ళీ 6 గంటలకి నిద్రలేచి తన నిత్యకృత్యాలకి రెడీ అయిపోయి పనిలోకి వెళ్ళిపోవాలి. అలా పనిలోకి వెళ్ళిపోయిన భర్త నిద్రలేమి వల్ల కలిగిన అలసటతో అనేక తప్పులు చేస్తాడు. వాడు చిరుద్యోగి కావచ్చు, లేదా పెద్ద ఎగ్జిక్యూటివ్ కావచ్చు. ఆ తప్పులు దేశ ప్రగతి మీద ఒక్కో సమయంలో తీవ్రమైన ప్రభావం చూపుతాయి. కాదంటావా చెప్పు అన్నాడు. వాడితో వాదించే ఓపిక లేక, అది సరే, ఈ దేశంలో భార్యాభర్తలు ఎవరెవరు ఎంతసేపు దెబ్బలాడుకుంటున్నారో నీకెలా తెలుసు అంటూ అడిగాను. ఓ మలయాళీ పరిశోధన రచయిత 10 సంవత్సరాలు కష్టపడి రాష్ట్రాల వారీగా ఈ దెబ్బలాటల గణాంకాలు తయారు చేశాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగ జంటలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఇవి మరీ ఎక్కువగా ఉన్నాయని కూడా తేల్చాడు. నేను కూడా ఎంతోమంది జంటల్లో మాట్లాడటమే కాకుండా వ్యసనంగా రహస్యంగా కొంత విషయ సేకరణ కూడా చేశాను. ఉదాహరణకి మా మేడ మీద కొంతకాలం అద్దెకు ఉన్న ఓ చిన్న కుటుంబాన్ని తీసుకో. రవిగారు పెద్ద ఇంజనీరింగ్ కన్స్ట్రక్టింగ్ కంపెనీలకి డిజైన్స్ తయారు చేసి ఇచ్చే సాఫ్ట్వేర్ కంపెనీలో ఓ పెద్ద ఎగ్జిక్యూటివ్. వాళ్ళ ఆవిడ సుజాత రిషికొండలో ఉండే ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేది అంటూ కొంతసేపు మాటలు ఆపి తర్వాత అటు ఇటు చూసి మెల్లగా నా చెవిలో చెప్తున్నట్లు వాళ్ళ బెడ్రూమ్లోకి రహస్యంగా మైక్రోఫోన్ దింపి ఒక రాత్రి వాళ్ళ సంభాషణ రికార్డు చేశాను. నువ్వు చాలా క్లోజ్ ఫ్రెండ్వి కాబట్టి నీకు చెప్తున్నాను. ఇదిగో విను, నీకే అర్థమవుతుంది అంటూ జేబులోని సెల్ ఫోన్ తీసి ఇటు అటు నొక్కి మాటలు ఆరంభమైన తర్వాత నా ఎదురుగా టీపాయ్ మీద పెట్టి జాగ్రత్తగా విను అన్నట్లు నా వంక చూశాడు. సుజాత, పొద్దున్న 4 లేవడానికి అలారం పెట్టుకున్నాను. చాలా ముఖ్యమైన ఓ డిజైన్ రేపు పొద్దున్నే ఫైనలైజ్ చేసి మినిస్ట్రీకి సబ్మిట్ చేయాలి. సో గుడ్ నైట్. గుడ్ నైట్ రవి. హ్యావ్ ఎ స్వీట్ డ్రీమ్స్. థ్యాంక్ యూ డార్లింగ్. తర్వాత 2 నిమిషాల పాటు నిశ్శబ్దం. అప్పుడే నిద్రపోతున్నావా రవి? లేదు. చెప్పు సుజాత, ఈ మధ్య నువ్వు నాతో సరిగ్గా మాట్లాడటం లేదు. అలా అంటావేంటి? భోజనం చేస్తూ బోళ్ళు కబుర్లు చెప్పుకున్నాం కదా. అవి ఓన్లీ కబుర్లేనా?
కూరలో ఉప్పు తక్కువైందని, సాంబార్ రుచిగా ఉందని చెప్పడం కూడా కబుర్ల కిందకి లెక్క వస్తాయేంటి? ఫోన్లో ఫ్రెండ్స్తో గంటల తరబడి కబుర్లు చెప్తావు. అలా ఏం లేదు. ఉద్యోగానికి సంబంధించి మా డైరెక్టర్ తోటి ఇంకా కింది వాళ్లతోటి మాట్లాడక తప్పదు కదా. ఇంటికొచ్చాక ఫోన్ పట్టుకొని కూర్చుంటావు, నాతో కబుర్లుండవు. ఏదైనా ముఖ్య విషయం గుర్తుకు వస్తే మళ్ళీ మర్చిపోతావేమోనని వాళ్ళకు ఫోన్ చేసి చెబుతూ ఉంటాను. అంతే తప్ప తోచక చెప్తే ఉత్తి కబుర్లు ఏమీ ఉండవు. వాళ్లతో ఉత్తి కబుర్లు ఉండవు. పోనీ నాతో చెప్పొచ్చు కదా. ఏం మాట్లాడమంటావు చెప్పు. అదిగో అలా అడిగితే ఏం మాట్లాడమంటావు అంటూ ఏదో ప్రశ్న వేస్తావు. రేపు పొద్దున చాలా ఇంపార్టెంట్ సబ్మిషన్ ఉందని చెప్పాను కదా. రేపు ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత మనం తప్పకుండా మాట్లాడుకుందాం. ఏమైనా అంటే ఇదొకటి. ప్రతి సబ్మిషను నీకు ఇంపార్టెంటే, నాతో మాట్లాడటం మాత్రం ఇంపార్టెంట్ కాదు, అంతేనా? అంది సుజాత. అలా మాట్లాడకు సుజా, నీతో మాట్లాడడం నాకెంతో ఇష్టం. కబుర్లకి ఏం లోట్లేదు, పెదాల మీద బోర్లు పండిస్తావు అంది. నా మాట విను సుజా, ప్లీజ్. రేపు ఆఫీస్ నుండి తొందరగా వచ్చేస్తాను. రేపు బీచ్కి వెళ్దాం. సాయంకాలం అంతా నీకే కేటాయిస్తాను, సరేనా? పడుకో. మన మొదటి పెళ్లి రోజు నాడు కూడా నన్ను బీచ్కి తీసుకువెళ్తానన్నావు, కానీ ఆ వేళ రాత్రి 10 గంటలకి ఆఫీస్ నుండి ఇంటికొచ్చావు. అదెప్పుడో 15 సంవత్సరాల క్రితం సంగతి. 2 రోజులు నీకు సారీ చెప్తూనే ఉన్నా కదా. 10 ఏళ్ల క్రితం మన అమ్మాయి మొదటి పుట్టినరోజు నాడు కూడా నువ్వు తుని వెళ్ళిపోయావుగా. ఆ వేళ నా క్లోజ్ ఫ్రెండ్ సారథి పెళ్లికి వెళ్ళక తప్పలేదు మరి అన్నాడు రవి. మరి ఈ మధ్య 2 ఏళ్ల క్రితం మా చెల్లి పెళ్లికి 2 రోజులు సెలవు పెట్టి రమ్మంటే అర్జెంట్ ప్రాజెక్టులో ఉన్నాను అంటూ రావడం మానేశాము. మా బంధువులందరి మధ్య తల కొట్టేసినట్లయింది. ఆ ప్రాజెక్ట్ సకాలంలో పూర్తి చేయడం వల్లే కదా మరి నాకు ₹1,00,000 బోనస్ వచ్చింది. నువ్వు ఆ డబ్బుతో ఎలక్ట్రిక్ స్కూటీ కొనుక్కున్నావు కదా. సరే, అదంతా ఇప్పుడు ఎందుకు కానీ రేపు సాయంకాలం తప్పకుండా బీచ్కి వెళ్దాం, సరేనా? అడిగినప్పుడు మాట్లాడవు కానీ రేపు సాయంకాలం, ఎల్లుండి సాయంకాలం అంటూ టైం స్లాట్స్ ఫిక్స్ చేస్తావు. నీ భార్యనైన నాకు నీతో ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడే స్వాతంత్రం కూడా లేదు. దానికి కూడా ముందుగానే అపాయింట్మెంట్ తీసుకోవాలా అంది సుచేత. ఒక వంక నాకు నిద్ర ముంచుకొస్తోంది. మళ్ళీ పొద్దుటే 4 గంటలకి లేవగాలి. అందుకని నన్ను అర్థం చేసుకో ప్లీజ్. పోనీలే, మాట్లాడొద్దులే, నా కర్మ. ఇంతే అనుకుంటాను. మన పెళ్లి ముందు జాతకాలు చూసి విజయనగరం పిడపర్తి సిద్ధాంతి గారు నీకు కాబోయే భర్త ఉద్యోగంలో బాగా రాణించి పెద్ద ఆఫీసర్ అవుతాడు, నీకు అన్ని సౌకర్యాలు ఇంట్లో అమరుస్తాడు అంటూ చెప్పాడు. కరెక్ట్గానే చెప్పారు కదా. ఈసారి నువ్వు మీ ఊరు వెళ్ళినప్పుడు ఆయనకి నమస్కారాలు చెప్పు అన్నాడు రవి. అలాగే చేస్తాను, కానీ ఆయన చెప్పింది ఇంకా ఉంది, పూర్తిగా విను. అతనికి అతి దగ్గరగా సంచరించి వేరే స్త్రీతో సంబంధం పెట్టుకుంటాడు కాబట్టి నీ భర్త మీద నిరంతరం కన్నువేసి ఉంచు అని కూడా అప్పుడే చెప్పాడు. సుజాత, అనవసర భయాలు పెట్టుకోకు. అయినా ఈ జాతకాల్లో చెప్పే విషయాలన్నీ నిజం కావు. నా మాట విని కళ్ళు మూసుకొని పడుకో. మొదటేమో ఆయన బాగా చెప్పారు, ఆయనకి నమస్కారాలు చెప్పు అని అన్నావు. మళ్ళీ ఆ నోటుతోనే జాతకాలన్నీ నిజం కావు అంటున్నావు. నీ బండారం ఎక్కడ బయటపడుతుందో అని బుకాయించేస్తున్నావు. సుజాత, యు ఆర్ టాకింగ్ టూ మచ్. బండారం బయటపడిపోవడం ఏంటి? నీ బండారం ఏంటో నీకు తెలీదా? అది నేనే చెప్పాలా? నాకు తెలీదు, చెప్పు, సూటిగా చెప్పు అన్నాడు రవి. అదే ఆ తెల్ల తొక్కది ఆంగ్లో ఇండియన్ ఉంది కదా, నీ సెక్రటరీ అనీగ్రేస్, ఒకటే ఒళ్ళు తిప్పుకుంటూ మాట్లాడుతుంది కదా. అది ఎప్పుడు నీ క్యాబిన్లోనే ఉంటుంది కదా. నా లెటర్స్ డిక్టేషన్స్ తీసుకోవాలి కదా. అవసరమైన మేరకు నా ఛాంబర్లో ఉండక మరెక్కడుంటుంది? నువ్వేం మాట్లాడుతున్నావు? ఇంకా విడమర్చి చెప్పాలా? దాంతో నీ సరసాలు నాకు తెలియవనుకోకు. స్టాప్ ఇట్. అనవసరంగా నోరు పారేసుకోకు. నా వయసు ఏమిటి, దాని వయసు ఏమిటి? నాకు 40 ఏళ్ళు పైబడున్నాయి. పాపం, అది పెళ్ళి కావాల్సిన 25 ఏళ్ల పిల్ల. ఆ పిల్ల గురించి ఇంకొక మాట మాట్లాడావంటే నీకు మర్యాద దక్కదు అన్నాడు రవి. అవును, ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అని మన వాళ్ళు ఊరికే అనలేదు. నాకంటే అదే ఎక్కువైపోయింది నీకు. చెంప చెళ్ళుమన్న ధ్వని, తర్వాత వెక్కి వెక్కి ఏడుపు. చిచ్చి, కొంపలో ఒక్క నిమిషం కూడా శాంతి లేదు. కొంపలో శాంతి దొరక్కపోతే పోనీ దాని దగ్గరికి పో. ఇంటికి వచ్చిన నీ మనస్సు ఆఫీసులోనే ఉంటుంది కదా అంటూ మధ్యలో ఏడుపు. ఆవిడ గొంతు. సన్యాసరావు ఫోన్ ఆపేసి, విన్నావు కదా, ఆ వేడిని బట్టి చూస్తే ఆ ఫైటింగ్ తెల్లవారుజామున 3 గంటల వరకు జరుగుంటుంది. ఇంకా ఆ పురుషుడికి నిద్ర ఎక్కడా? మన దేశంలో చాలా వరకు సగటు కథలు ఇవే అన్నాడు. కావచ్చు, కాకపోవచ్చు,
కానీ దీనికి దేశ ప్రగతి కుంటుపడడానికి సంబంధం ఏమిటి అన్నాను కాస్త విసుగ్గా ముఖం పెట్టి. అదే చెప్పబోతున్నాను. ఆ మధ్య ఓ రోజు పేపర్లో మెయిన్ హెడ్డింగ్ చూసావుగా, మన ఇన్నర్ రింగ్ రోడ్లో రైల్వే క్రాసింగ్ మీద ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఇంకా ప్రారంభోత్సవం కాకుండానే కూలిపోయిందని, డిజైన్ లోపమే ముఖ్య కారణమని పార్లమెంటరీ కమిటీ తేల్చి చెప్పిందని రాశారు కదా. నువ్వు ఇప్పుడు ఫోన్లో విన్న కలహం మరుసటి రోజు పొద్దున్న రవిగారు అప్రూవ్ చేసి సబ్మిట్ చేసిన ఫైనల్ డిజైనే అది. అంటే ఆ బ్రిడ్జి నిర్మాణానికి వినియోగించిన కొన్ని వేల పని గంటలతో పాటు వెచ్చించిన 650 కోట్ల రూపాయలు గంగలో పోసినట్లే కదా. మన దేశంలో వ్యవహారాలు చాలా వరకు ఇలాగే ముందుకెళ్తూ ఉంటే దేశ భవితకి భరోసా ఏది? భవిష్యత్తులో ప్రగతి కుంటుపడితే పేదలందరికీ కడుపు నిండా కూడు దొరికే రోజు ఎలా వస్తుందిరా అంటూ నా వంక గొర్రెపోతుల మొహం పెట్టి చూశాడు. అంతలోనే లోపల నుండి బిందెలు గిన్నెలు ఢీకొట్టుకుంటూ చప్పుడు ఘనంగా వినిపించింది. కొండ చీపురు కట్ట విసురుగా వచ్చి వీధి వరండాలో మాకు దూరంగా పడింది. మరికొద్ది సెకండ్ల తర్వాత ప్రగతి సంగతి, పేదలకి కూడు దొరికే సంగతి అలా ఉంచి, ముందు మీకు ఈ కొంపలో కూడు దొరకాలంటే వెంటనే సొల్లు కబుర్లు కట్టిపెట్టి పెరట్లోకి వెళ్ళి వాషింగ్ మిషన్లో బట్టలు తీసి ఆరేయండి. తర్వాత బజార్లోకి వెళ్ళి ఏదైనా కాయగూరలు తీసుకురండి, లేకపోతే ఈ పూటకి చారునుళ్ళే గతి అంటూ వాళ్ళ ఆవిడ రంకెలు వినిపించాయి. అంతే. ఒక్క ఉదుటం లేచి నిలబడిపోయిన సన్యాసిరావు, మళ్ళీ కలుద్దాంరా, బై బాయ్, ఇలా దేశంలోని భార్యలందరూ భర్తల బుర్రలు తినేయడం మానేస్తే అని గొడుగుతున్నట్లుగా అంటూ తర్వాత గొంతు పెంచి, ఎప్పటికీ భార్యలే భవితకి భరోసాగా నిలుస్తారు అని వంటింట్లో భార్యకి వినిపించేలాగా అరుస్తున్నట్లే చెప్పి సరాసరి పెరట్లోకి వెళ్ళిపోయాడు. నేను బతుకు జీవుడా అనుకుంటూ అక్కడి నుండి బయటపడ్డాను. అదండి కథ. నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.